చంటి గారు ఇంకా రాలేదా? నా పిచ్చి కానీ తలుపేసుందంటే చంటి గారు రాలేదని కదా. ఎంతసేపు ఏం చేస్తున్నారు? కాల్ చేసి చూద్దాం. లిఫ్ట్ చేయలేదు. ఫోన్ చూసుకోలేదా? మళ్ళీ చేద్దాం. లిఫ్ట్ చేయలేదు. అబ్బా, బిజీగా ఉన్నారేమలే. చంటి గారు వచ్చేసారా? అమ్మయ్యా. చంటి గారు చాలాసార్లు ఫోన్ చేశానండి, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చూసుకోలేదండి, బాగా లేట్ అయిపోయింది కూడా. అయ్యో. చంటి గారు రేపు పనులేం లేవు కదా? నాకా? ఏం లేవండి. సరే అయితే నేను రేపు ఆఫీస్కి సెలవు పెట్టేసేనా? కొద్దిసేపు మీతో ఉన్నట్టుంటుందని. నాతో ఉన్నట్టుంటుందా? బెలెవరండి, అడగాల, పెట్టండి. సరే. హలో. హాయ్, నేనండి శ్రీను మారుతాను. రేపు రమ్మంటారా? వచ్చేయండి. అట్టాగేనండి, ఉంటాను. సరే. అప్పుగారు, మీరు రేపు ఆఫీస్కి వెళ్ళిపోండి. అదేం చంటి గారు, ఇందాకే కదా రేపు పనులేం లేవని చెప్పారు. అంటే సామాన్లోడు ఫోన్ చేశాడండి, రేపు సరుకులు తెస్తాడంట. పని వాయిదా వేయడం ఎందుకని. సరే అండి. అప్పుగారు, ఇంతకీ ఏం తింటారు? మిమ్మల్నే అండి, ఏం తింటారు? చంటి గారు, తిండి గురించి తర్వాత. ముందు నేను మీతో ఒక విషయం మాట్లాడాలండి. చెప్పండి. మనకి ఈ టీ స్టాల్ అది వద్దండి, అన్నీ ఆపేద్దాం. ఆపేద్దామా? అదేటండి, మీరేగా కలిసి పనిచేద్దాం, కలిసి సంపాదిద్దాం అది ఇది అన్నారు. అంటే అన్నాను, తప్పు నాదే. కానీ కలిసేం చేసినా, కలిసి ఎంత సంపాదించినా కలిసి ఉండకపోతే ఏం లాభం చెప్పండి. అందుకే ఆపేద్దాం. అప్పుగారు, ఆపేద్దామా? అంటే మీకు పర్లేదా? అంటే ఇప్పటికే 50,000 వరకు ఖర్చయింది కదా. అప్పుగారు, ఇప్పుడే కదండి మనం కలిసి ఉండడం గురించి మాట్లాడారు. దాంతో పోలిస్తే నాకు ఇంకేది పెద్ద విషయం కాదండి. అన్నట్టు అప్పుగారు, రేపేం చేద్దామండి? రేపా?
పెద్దగా ఏం చేయనక్కర్లేదండి. ఇదిగో ఇలా పక్కనుంటే చాలు నాకు. హలో, ఇప్పుడు అవ్వదు. నేను మీతో తర్వాత మాట్లాడతానులేండి. ఎవరు చంటి గారు? ఇంట్లో వాళ్ళండి, ఇంటికి రమ్మంటున్నారు. అయ్యో, మరి వెళ్ళండి చంటి గారు. అదేంటి అప్పు గారు, ఇప్పుడే కదా రేపు ఆఫీస్ మానేస్తా మీతో గడుపుతా అన్నారు. చంటి గారు, మీకు నాకన్నా పని ఎక్కువైందంటే బాధేస్తుందేమో కానీ ఇంట్లో వాళ్ళకన్నా నేనెక్కువ అంటే మాత్రం చాలా కోపం వస్తుంది చెప్తున్నాను. సరే అండి, ఓ పని చేస్తాను. అయ్యో, చంటి గారు ఊరెళ్ళిపోతున్నారా? ఇంటికేగా. ఏమేం చంటి గారు, ఎప్పుడు బయలుదేరుతున్నారు ఇంటికి? నేను వెళ్ళడం ఎందుకని వాళ్ళనే వచ్చేమన్నానండి. వాళ్ళని వచ్చేయమన్నారా? వాళ్ళెవరండి? ఇంకెవరు? మా నాన్నగారు. ఎంత ఫోన్ చేసింది ఆయనే కదా. ఏంటి, నాన్నగారిని వచ్చేయమన్నారా? నాన్న ఎలా వచ్చేయమంటారండి? బస్సులో. చంటి గారు బస్సులో అని నాకు తెలుసండి, కానీ ఇంట్లో నేను ఉంటాను కదా. ఉంటే నేనేమన్నా మీలో అనుకున్నారేంటి? ఇంటికి ఎవరైనా వస్తే ఓ భయపడిపోయి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ పరీక్ష రావడానికి వచ్చాడు, పాల పేపర్ వేయడానికి వచ్చాడని చెప్పడానికి. మనకాలంటి భయాలేం లేవు. ఒప్పుకుంటే ఇంటికి కోడలవుద్దని మా నాన్న మొహం మీదే చెప్తా. హలో, ఒప్పుకోవడం అంటే మా నాన్న ఒప్పుకోవడం కాదు, మనం ఒప్పుకుంటే మా నాన్న ఒప్పుకున్నట్టే. నేను చెప్పేది మీరు ఒప్పుకోవడం గురించి. సరే అయితే మీరు అలా చెప్పండి. మీరు చెప్పేగానే నేను వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతా. రెడీగా ఉండండి. సరే అప్పు గారు, తయారై వస్తా. అప్పు గారు, ఏం చేస్తున్నారండి? చంటి గారు చెప్పండి, అంకుల్ ఏం తింటారు? మనం తినేదే. మనం తినేదని నాకు తెలుసండి, మనం కూడా మనుషులమే కదా. అది కాదండి, అంకుల్ బాగా ఇష్టంగా ఏం తింటారు? బాగా ఇష్టంగా బంగాళదుంప ముద్ద ఎప్పుడు తింటారండి. బంగాళదుంప? సరే, బంగాళదుంపలు చాలా ఉన్నాయి. ఇంకేం తింటారు? ఇంకా దొండకాయ తింటారండి. అవునా? సరే, ఇదిలే ఇచ్చేయండి, అంకుల్కి ఇష్టం కదా. ఇంకేం తింటారు? ఇంకా అసలు మర్చిపోయాను, గుత్తొంకాయ అంటే ప్రాణం ఇచ్చేస్తారండి మా నాన్న. ప్రాణం వద్దులేండి, మిమ్మల్ని ఇస్తే చాలు. ఏంటండి? ఏం లేదండి, ఇంట్లో గుత్తి వంకాయ లేదు, నేను వెళ్ళి తీసుకొస్తా అంటున్నా. ఉండండి, నేను తెస్తాను కదా. సరే, ఇప్పుడే వెళ్ళి తీసుకురండి. ఇప్పుడే? గుత్తొంకాయ నేను తెస్తాను కదా, తెస్తాను. అయ్యో, చికెన్ తింటారా? తినరా? చెప్పలేదు. పడుకున్నారా? చంటి గారు. ఏంటండి? మీరేంటి పడుకున్నోళ్ళు లేపి మీరేంటి నేనేంటి అని అడుగుతారు. అబ్బా చంటి గారు చెప్పండి, మీరేంటి? మనిషినండి. మనిషిని నాకు తెలుసు చంటి గారు. మరి తెలిసినప్పుడు పడుకున్నోళ్ళు లేపి అడగడం ఎందుకండి? అబ్బా చంటి గారు చెప్పండి. నేను అడిగేది అది కాదు, అంటే మీరేమిట్లు అని. అంటే ఏంటండి? అంటే మీదే కులం అని అడుగుతున్నాను చంటి గారు. నాకు ఇన్ని రోజుల నుంచి తెలియదు, మీకు కులం పిచ్చుందా అండి? అంటే అది కాదు చంటి గారు, మీరు అంకుల్ ఆ కూర తింటారు ఈ కూర తింటారు అని చెప్పారు, కానీ
నాన్ వెజ్ తింటారో లేదో చెప్పలేదు, అందుకే. ఆ విషయం డైరెక్ట్గా అడగొచ్చు కదండి. ఏమిట్లు అని తిట్లు తింటారు ఎందుకు? తిడితే తిట్టారు కానీ చెప్పండి, అంకుల్ నాన్ వెజ్ తింటారా? తింటారండి. తింటారా? సరే అయితే రేపు వండేస్తాను. అప్పుగారు ఏంటి, ఇంకేమైనా వండమంటారా? కాదండి, మీరు ఇందాకటి నుంచి అన్నీ వండేస్తా అంటుంటే మీకు వచ్చిన వంటలకి పాపం ఊరు నుంచి వచ్చే మా నాన్న క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్తాడా లేదా అని డౌట్గా ఉందండి. అంటే ఏంటి, నా వంటలు నచ్చేసి ఇక్కడే ఉండిపోతారంటారా? మీకు అలా అర్థమైందా? మీరు సరిగ్గా విన్నట్లేదు అప్పుగారు. క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్తాడా లేదా? బాగా పడుకోండి. ఏంటబ్బు గారు సాయంత్రం పూట సూర్య నమస్కారాలు చేస్తున్నారు? అయ్యో, సూర్య నమస్కారాలు కాచంటి గారు. అంటే రేపు అంకుల్ వచ్చిన తర్వాత మీరు నన్ను పరిచయం చేస్తారు కదా, తర్వాత ఆయన కాలు మీద పడి ఎలా నమస్కారం చేయాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. చేసుకోండి బాగా చేసుకోండి. అన్నట్టు చంటి గారు కరెక్ట్ టైంకి వచ్చారు. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, చెప్పండి. డౌట్లా? నా మీద డౌట్లు ఏంటండి బాబు? పైగా నేను అలాంటి కాదు. అయ్యో చంటి గారు, అది కాదండి. అంటే నేను అంకుల్ గురించి కొన్ని అడుగుతాను, అవి మీరు చెప్పండి. ఓహో, అడగండి చెప్తా. సో పొద్దున్నే అంకులే లేచేస్తారా, లేకపోతే నేను నిద్ర లేపాలా? ఆయనే లేచిపోతాడు. అయినా మీ పట్నం వాళ్ళకి అలారాలు అయ్యి కావాలి కానీ మాకు అక్కర్లేదండి. సూర్యుడికి మనకి మంచి ఫ్రెండ్షిప్, ఆయనే లేపేస్తాడు. సరే. ఇంకా లేచాక బ్రష్ చేసి టిఫిన్ చేసి స్నానం చేస్తారా, లేకపోతే బ్రష్ చేసి స్నానం చేసి టిఫిన్ చేస్తారా? స్నానం చేసి టిఫిన్ అయితే చేస్తాడండి, అదైతే పక్కాగా తెలుసు. స్నానం చెయ్యొచ్చు, టిఫిన్ అయితే పక్కా అండి. ఇంకా స్నానం వేడి నీళ్ళతో చేస్తారా, చన్నీళ్ళతో చేస్తారా? నీళ్లతో చేస్తారండి. నీళ్ళతో. స్నానం చేసిన తర్వాత న్యూస్ పేపర్ చదివే అలవాటు ఏమైనా ఉందా? చదువు రావాలి కదండి, మరి ఆయనకి చదువు రాదండి. రాసుకోండి. సరే, పోనీ న్యూస్ చూస్తారా? ఏంటండి అప్పు గారు, రాత్రి అంతా పడుకోలేదా? పడుకోవటం ఏంటండి, అంకుల్ ఊరి నుంచి వస్తుంటే పొద్దున్నే 3ంటికి లేచి అన్నీ రెడీ చేయడం స్టార్ట్ చేసేసా. పొద్దున్నే 3ంటికి లేచారా? ఊరి నుంచి బయలుదేరిన మా నాన్న కూడా అంత పొద్దున్నే లేచి ఉన్నాడండి బాబు. ఏంటండి అయ్యి కట్ చేస్తున్నారు? బీట్రూట్ అండి, రక్తం పడిద్దని. రక్తం పడిద్దా? మా నాన్న ఆరోగ్యంతోనే తిరిగెళ్ళడనుకున్నా, మీ దయ వల్ల రక్తంతో కూడా తిరిగెళ్ళడనమాట. అయినా మా అమ్మకి తెలిసి రావాలండి, వద్దొద్దంటున్నా కొడుకు దగ్గర పంపిస్తుంది. హలో నాన్నా, దీపేవా? ఎక్కడున్నావు? సికింద్రాబాదా? నీకేం తెలీదు కానీ ఆ పక్కన ఒక ఆటో డ్రైవర్ ఉంటాడికి ఇవ్వు. ఆటో బాబు, నీకు మాదాపూర్ తెలుసా? అక్కడికి వచ్చేసి పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, ఇండియన్ ఆయిల్, అది దాటాకే ఎడం కుడి, వెంటనే ఎడమా. మా నాన్నకి పోసరి నాన్న అడిగి చెప్పేహాను, నువ్వు అలా ఎక్కొచ్చాయి, వచ్చాక డబ్బులు ఇస్తానులే. నువ్వేస్తావా? సర్లే. మా నాన్న వచ్చాడండి. వచ్చేసారా? సరే చంటి గారు, 5 నిమిషాల్లో వస్తాను. దేని
ఎందుకింత ఆనందపడిపోతున్నారో. రక్తం పడిద్దా? చంటి గారు ఓకేనా? బానే ఉందా? అదేంటి అప్పు గారు బట్టలు మార్చారు? అంకుల్ వస్తున్నారు కదా, నీటికి కనిపించాలి కదా. అప్పు గారు, నేను మిమ్మల్ని ఇష్టపడింది మీరు మీలా ఉన్నప్పుడే. అంతేకాదు, మీరు మీలా ఉంటే నాకే కాదు ఎవరికైనా నచ్చేస్తారు. ఎందుకంటే మీరంతటి అద్భుతం. మరి వెళ్ళండి, లోపలికి వెళ్ళి మీరు మీలా మారి బయటికి రండి. చూస్తారేంటి అప్పు గారు, లోపలికి వెళ్ళండి. చూసారా అప్పు గారు, ఈ డ్రెస్లో ఎంత బాగున్నారో? మీరు మీలా ఉంటే చాలా బాగుంటారండి. చంటి గారు, అంకుల్ వచ్చేసినట్టున్నారు. మీకు కూడా వినపడిందా అండి? నేను వెళ్ళి చూస్తాను. ఒకసారి ఉండండి. ఒకసారి కదా కొట్టాడు, రెండోసారి కొట్టనివ్వండి. మొదటిసారి కదా రావడం. మళ్ళీ కొట్టారు, నేను వెళ్ళి ఓపెన్ చేస్తాను. అప్పు గారు, నేను తీస్తానండి, నేను తీస్తాను. చంటి గారు ఒక నిమిషం. మీ పిచ్చి కానీ మీకు ఆయన సైన్స్ ఎవడు? నాన్న ఏరా బాగున్నావా? రే, ఈ తొలిపే చాలా పెద్దదిగా ఉందనుకున్నాను. ఈ ఇల్లు కూడా చాలా పెద్దగానే ఉందిరా. బాబు సోము, ఎవర్రా ఈ అమ్మాయి? నాన్న తిను. అరే ఇప్పుడే కదా వచ్చిన, అప్పుడే తిని తిని అంటావేటి? బొంక అడగద్దా? నేను చెప్పేది అది కదా నాన్న, తిను. ఎవర్రా ఈ అమ్మాయి కాలు మీద పడిపోతున్నది? దోస్తు కానీ చెల్లినా పరీక్ష రావడానికి వచ్చింది. దోస్తుగాడి చెల్లె కాలు మీద పడిపోతున్నది అంటే రేపు కాబోయే కాళ్ళు అయితే పగలు రాత్రి కాలు పట్టేస్తుందేమో. అమ్మా, మెళ్ళు పట్టిగలవు? లే అమ్మా, మెళ్ళు పట్టిగలవు. సరే గాని దోస్తుగాడి చెల్లెడో బాగానే ఉంది, కానీ దోస్తుగాడేడి? కాదు ఏంట్రా దోస్తులేస్తున్నావు? దోస్తుగాడేడి అంటే దోస్తుగాడికి పనిపడి ఊరెళ్ళండి నాన్న. అబ్బా, ఆడి చెల్లెలు నీ దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినాడంటే నీ దోస్తుగాడికి నీ మీద ఎంత నమ్మకమో మరి. నమ్మకం తన మీద కాదులేండి అంకుల్, నా మీద. ఎవరి మీద ఒకరి మీద వదిలేగానమ్మా. అన్నట్టు పరీక్ష రాసే తొందరలో బట్టలు తీసుకోవడం మర్చిపోయినా పెట్టి మగోడు బట్టలు వేసుకుని తిరిగేస్తున్నావు. తను ఎప్పుడు మగవాళ్ళ బట్టలు వేసుకుంటుంది నాన్న. అవునవును అంకుల్, నేను ఈ బట్టలు వేసుకుంటేనే కొంతమందికి అందంగా కనిపిస్తాను. అయినా మీరేంటి అంకుల్, ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే బట్టలు మార్చేసుకుని లుంగి ఎప్పుడు కట్టేసుకున్నారు? ఏంటిదా, మా ఊరు నుంచి డైరెక్ట్ గా ఇలాగే వచ్చుంటాడు. ఏనా టవల్? ఓ, స్నానం చేస్తారా? బాత్రూమ్ అక్కడ ఉంది అంకుల్. అది కాదమ్మా, పగలు రాత్రి కష్టపడేవాళ్ళవి, శవడు చూసుకోవడానికి ఇది ఎప్పుడు మా భుజం మీద ఉంటది. ఇక్కడ ఉన్నన్నాళ్ళు దీని అవసరం లేదులేండి అంకుల్, ఇక్కడ మీరు కష్టపడాల్సిన పని లేదు. ఎంత సలాకీగా ఉందిరా పిల్ల. నా కాబోయే కోళ్ళైతే ఎంత బాగుండేది. కాకపోతే దోసుగాడి సెల్ అయిపోయింది, ఏం చేస్తాం? చంటి గారు, అంకుల్ని లోపలికి తీసుకెళ్ళండి. సంటి గారా? ఏంటన్నా అలా అలా చూసేస్తున్నావు? సంటి గారు అంటే ఎవరా అని. నాన్న, చంటి
చంటి గారు చంటి గారు ఏంటి నిన్నే భలే మరే సంపాదించినావురా, అందుకే పిలిచిన ఇంటికి రాకుండా ఇక్కడ బాగా బతికేస్తున్నావు. బానే ఉందిరా ఊళ్ళో నీ సంగతి. స్నానం చేద్దాం పదనా. అప్పగారు ఏమనుకోకండి, క్షమించండి. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంది, తింటే పిచ్చకపోవాల్సిందే. హలో మా చెప్పే. హలో అప్పు, ఏం చేస్తున్నావే? ఆఫీస్కి వెళ్ళావా లేదా? నేనా మామగారికి సేవ్ చేసుకుంటున్నాను. మామగారికి సేవ్ చేసుకుంటున్నావా? అదేంటి? ఇప్పుడే పులిహోర చేశాను, ఎంత బాగుందో తెలుసా? అంతేకాదు మా, ఈ వీక్ అంతటికి మెన్యూ రెడీ అయిపోయింది. చికెన్, మటన్, రోజే ఏదో ఒకటి ఉంది. మామగారికి తిండి రెడీ చేయటం ఏంటే? ఏం మాట్లాడుతున్నావు? ఏ మామయ్య గారు? అంటే కాబోయే మామయ్య గారమ్మా, కాబోయే అత్తయ్య మామయ్య గారి కోసం వంట నేర్చుకుంటున్నాను. ఓహో, ఏంటో. సరేమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. బాయ్. బాయ్. అమ్మో, కొంచెం ఉంటే దొరికేసేదాన్ని. అప్పు గారు రండి సార్ రండి. అయినా ఏంటిలా వచ్చారు? దోస్తు వాళ్ళ చెల్లితో మీకేం పను? అలా మాట్లాడతారేంటండి? మరి మీరే కదా పరిచయం చేశారు దోస్తు వాళ్ళ చెల్లి అని. నేను పరిచయం చేయకపోతే ఏమైందండి? మీరంతటి మీరే చెప్పించారుగా మా నాన్నగారి చేత. ఏం చెప్పించాను? ఇలాంటి కోడలు వస్తే బాగున్నాని. నేను ఇంకా పర్లేదండి, మీకు పడడానికి 10 నిమిషాలు తీసుకున్నా. మా నాన్న మరి 2 నిమిషాల్లో పడిపోయాడు. అది సరే కానీ చంటి గారు, అంకుల్ రెడీ అయ్యారేమో చూడండి. టిఫిన్ రెడీ అయిపోయింది, నేను పెట్టి తీసుకొస్తా. అలాగే అప్పు గారు. నాన్నోయ్.